ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క జన్మ నక్షత్రాలు మనం చూసినట్లయితే ఏ నక్షత్రాల వారు ధనుసు రాశి వారి కిందకి వస్తారు అంటే మూలా నక్షత్రము 1, 2, 3 పాదాలు, అలాగే 4 పాదాలు అంటే మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు కలిపి మనము ఈ 9 పాదాలని కలిపి ధనుసు రాశి అంటూ ఉంటాం. వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. ఆదాయం బాగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం కంటే అవమానం కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ కూడా చాలా శుభదాయకంగా శుభ ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఆదాయ మార్గాలు ఎక్కువగా ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే ధనుసు రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ముందుగా గురువు 7వ స్థానంలో శుభఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ స్థానంలోకి సంచారం ఉన్నప్పటికీ కొంతమేర శుభఫలితాలే గురువు ఇస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే 4వ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. దీనివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని 3, 9 స్థానాల్లో శుభప్రదంగా ఉన్నారు. కాబట్టి రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ గ్రహ సంచారం వల్ల ధైర్యము సాహసము పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతుంటాయి. అధికార వర్గాల్లో గుర్తింపు ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యల మధ్య ధన వ్యయం అధికంగా అవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగిలినవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంది. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ ఉద్యోగ జీవితానికి మనం పరిశీలించినప్పుడు ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకున్న ప్రదేశాలకి బదిలీలు అవుతాయి. గృహ నిర్మాణ యోగాలు బాగా కనిపిస్తున్నాయి. మంచి గుర్తింపు అనేది ఉంది. ఆదాయంలో కొంత మార్పులు అంటే కొన్ని మనం అనుకోని పరిస్థితులలో కొద్దిగా ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి అనేది కలిగేదానికి కలుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ యోగ ఫలితాలు అనేది ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా చూస్తే 100కి 80% వరకు చాలా సత్ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అన్నప్పుడు టీవీ సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గాయకులకి నటులకి సాంకేతిక నిపుణులకి విజయాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి మంచి అవార్డులు ఆర్థికపరమైనటువంటి వాటిల్లో కూడా ఉన్నతి కనిపిస్తూ ఉంది. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వారు ధనుస్సు రాశి వారు చాలా మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హోల్సేల్ రిటైల్ రంగాల్లో ఉన్న వారికి కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వ తనిఖీలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాంట్రాక్టులు కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి కొద్దిగా పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి విద్యార్థులకి ఏ విధంగా ఉంది ధనుసు రాశి వారికి అని చూసినప్పుడు ముఖ్యంగా గురుబలం అనేది చాలా బాగుంది. కాబట్టి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, జ్ఞాన వృద్ధి అనేది పెరుగుతుంది. ఎగ్జామ్లో బాగా విజయాలు సాధించేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విదేశీయాల్లో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీయ విద్యా యోగం కూడా బాగానే ఉంది. అలాగే క్రీడాకారులు ఎవరైనా విద్యార్థుల్లో ఉంటే వారికి కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉన్నారు. అలాగే స్కాలర్షిప్లు ఇటువంటివి కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకుంటూ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి లాభదాయకంగానే ఉంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. రుణాలు తీరేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అంటే గురువు బలం వల్ల గౌరవం పెరుగుతుంది, స్థిరాస్తి లాభం ఉంది, విలువైన వస్తువులు
కొనుగోలు చేస్తారు. అలాగే దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా సరే పొరపత్యాలు వచ్చి విడాకుల్లాగా వెళ్ళినటువంటి విషయాలు కూడా సద్దుమణిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు మంచి సంతాన యోగం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అనేది బాగానే కనిపిస్తున్నాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా శుభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం ధనుసు రాశి వారు మనం చూసినట్లయితే గురుబలం శనిబలం ప్రభావం వల్ల కొద్దిగా మంచి ఫలితాలే ఉన్నాయి. శ్రమ ధైర్యంతో దైవబలంతో వెళ్తూ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న ఒడిదుడుకుల మినహా మొత్తం కూడా చాలా బాగా ఉంది అని చెప్పవచ్చును. సామాజిక మానసిక ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తే చాలా విజయాలు సాధించవచ్చు అని మనకి ధనుసు రాశి వారికి చెప్పవచ్చును. ధనుసు రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అన్నట్లు అప్పుడు చూసినట్లయితే శివాలయంలో శని భగవానికి తైలాభిషేకం చేసుకోవడం, శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడం, శివదీక్షలు లాంటివి చేసుకోవడం, శనివారం మంగళవారం కొద్దిగా నియమబద్ధంగా జీవించడం అనేవి చేస్తూ ఉంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది గోచార ఈ సంవత్సర ఫలితాల్లో మనం రెమెడీస్ చెప్పాం. అలాగే గోచారంతో పాటు గ్రహచారాన్ని కూడా కలుపుకొని, అంటే మన సంపూర్ణమైనటువంటి జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని సంపూర్ణమైన జాతకాన్ని కలుపుకొని కానీ మనం కానీ చెప్పినట్లయితే ఈ రెండు రెమెడీస్ని మనం కలుపుకొని ముందుకు వెళ్తే చాలా వరకు సత్ఫలితాలు కలిగి మీ యొక్క ధనుసు రాశి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనంద యోగంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు.